ఆచారాలు సంప్రదాయాలు మనకు కొత్త కాదు. మన సంస్కృతిలో ఆచారాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే న్యూజిలాండ్లో ఒక విచిత్ర ఆచారం ఉంది. పార్లమెంట్లో ఏ బిల్లుపై చర్చ జరపాలన్న విషయంపై ఒక వింత ఆచారం పాటిస్తారు న్యూజిలాండ్ ఎంపీలు. బిస్కెట్ టిన్. ఈ పేరు వినగానే బిస్కెట్లతో ఉన్న డబ్బా అనుకుంటారెవరైనా. మనమే కాదు, ప్రపంచంలో అందరూ అలానే భావిస్తారు. సిగరెట్ టిన్ లాగా బిస్కెట్ టిన్ అనుకోవడం సహజం. అయితే ఈ రూల్ న్యూజిలాండ్ పార్లమెంట్కు ఏమాత్రం వర్తించదు. బిస్కెట్ టిన్కు న్యూజిలాండ్ పార్లమెంట్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. న్యూజిలాండ్ పార్లమెంట్లో చర్చలు ప్రారంభించే సమయంలో అందరి దృష్టి బిస్కెట్ డబ్బా మీదే ఉంటుంది. సహజంగా ఏ సబ్జెక్టుపై చర్చ జరపాలన్న విషయమై ఎంపీల మధ్య ఏకాభిప్రాయం ఉండదు. ఫలానా సబ్జెక్టుపై చర్చ జరపాలని ఓ ఎంపీ అంటే కాదు ఈ సబ్జెక్టుపై చర్చ జరపాలని మరో ఎంపీ అంటూ ఉంటారు. న్యూజిలాండ్లో ఇది సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఎంపీల లడాయికి తెరవేయాలని న్యూజిలాండ్ పార్లమెంట్ డిసైడ్ అయ్యింది. ఇందుకు బిస్కెట్ డబ్బాను తెరమీదికి తీసుకొచ్చింది. పార్లమెంట్లో చర్చల సమయం ఆసన్నం కాగానే అద్దాల కిటికీల లోపల భద్రంగా దాచిన బిస్కెట్ డబ్బాను బయటికి తీశారు. ఆ తర్వాత ఎంపీల ప్రతిపాదనను నంబర్ల వారీగా రాసి డబ్బా లోపల వేస్తారు. అనంతరం అచ్చం లక్కీ డిప్ తరహాలో డబ్బా నుంచి చీటీలను బయటికి తీస్తారు. దీనికి కూడా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను ఎంచుకుంటారు. ఎక్కువ కాలేజీ స్టూడెంట్స్ను చీటీలు తీయడానికి ఉపయోగించుకుంటారు. ఒక్కోసారి పార్లమెంట్ కార్యకలాపాలు చూడడానికి వచ్చే వారికి కూడా చీటీలు తీసే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత చీటీలలో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ కింద రాసి ఉన్న అంశంపై పార్లమెంట్లో చర్చ మొదలెడతారు. ప్రతి ఎంపీ ప్రతిపాదనకు అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో న్యూజిలాండ్ పార్లమెంట్లో ఈ డబ్బా ఆచారం ప్రారంభమైంది. వినడానికి విచిత్రంగా అనిపించిన బిస్కెట్ డబ్బా ఆచారం మంచి ఫలితాలనే ఇచ్చింది. ఈ పద్ధతి ద్వారా న్యూజిలాండ్లో అనేక ముఖ్యమైన చట్టాలు రూపొందించారు. వివాహ సమానత్వం, కారుణ్య మరణాలను చట్టబద్ధం చేసే బిల్లును ఈ బిస్కెట్ డబ్బా నుంచి తీసినవే. న్యూజిలాండ్ పార్లమెంట్లో గతంలో భిన్నమైన పరిస్థితులుండేవి. బిల్లును పార్లమెంట్ సిబ్బందికి అందజేయడానికి ఎంపీలు బాగా కష్టపడేవారు. చర్చల సమయంలో తమ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడానికి పార్లమెంట్ సిబ్బంది కార్యాలయాలకు పరుగులు తీసేవారు. ఒక్కోసారి సదరు సిబ్బంది కార్యాలయం దగ్గరే ఎంపీలు రాత్రంతా ఉండాల్సి వచ్చేది. ఈ విధానంపై న్యూజిలాండ్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఎంపీల ఇబ్బందులను తొలగించాలని చాలా మంది మేధావులు భావించారు. దీనిపై ఏం చెయ్యాలని చర్చోపచర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలేవి ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అంతిమంగా బిస్కెట్ డబ్బా ఆచారం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా 1990లో వెలింగ్టన్లోని ఓ డిపార్ట్మెంట్ నుంచి ఓ బిస్కెట్ డబ్బా తీసుకొచ్చారు. కాగా ఈ డబ్బా తెలుపు, నీలం రంగులో ఉంది. అప్పటి నుంచి న్యూజిలాండ్ పార్లమెంట్లో బిస్కెట్ డబ్బా ఆచారం ప్రారంభమైంది.